ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో 1,00,000 మందిని ఔత్సాహిక వ్యాపారవేత్తలను చేయాలని భావిస్తోంది. ముందుగా మెప్మా ఆధ్వర్యంలో వారి జీవన విధానాన్ని ఆడిట్ చేసి అందుకనుగుణంగా యూనిట్లు స్థాపన చేయనున్నారు. ఒక్క మెప్మా ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. పట్టణాల్లో మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం లక్ష్యంగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. వచ్చే ఏడాదిలోగా 1,00,000 కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్రంలో మెప్మా పరిధిలో 2.86 లక్షల గ్రూపులుండగా 22.60 లక్షల మంది సభ్యులున్నారు. వీరిలో 30,000 మందిని ఈ ఏడాది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి కార్యాచరణ అమలు చేయనున్నారు. ముందుగా స్వయం సహాయక మహిళల ఖచ్చితమైన డేటాబేస్ సేకరించడం ద్వారా వారి కుటుంబాల భవిష్యత్ అవసరాలను తీర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిటైల్ సెక్టార్, ఫుడ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లలో స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఎక్కువ మంది మహిళలు మొగ్గు చూపుతున్నారు. వీరికి 2 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. మహిళా స్వయం సహాయక బృందాల కుటుంబాల్లో సమగ్ర స్థిరమైన వ్యాపార అభివృద్ధి చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. ఏ స్కీమ్లో లోను ఎవరికి ఇవ్వచ్చు అనేది ప్లాన్ చేయటం, వాళ్ళకి ఏ ట్రైనింగ్స్ ఇవ్వాలనేది ప్లాన్ చేయటం, స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ చేయటము, ఎక్స్పోజర్ విజిట్స్ ప్లాన్ చేయటము, అలాగే డిజిటల్ మార్కెట్ యాక్సెస్, ఫిజికల్ మార్కెట్ యాక్సెస్ని వాళ్ళకి కల్పించటము, ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఈ డేటా ఏదైతే ఇవాళ వస్తుందో అది చాలా క్రూషియల్ డేటా. సో ఆ డేటాను చేస్తున్నాము. మార్చి 8, 2026 కల్లా మొత్తం కంప్లీట్ చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాము. వాళ్ళ పవర్టీ ఫ్రీగా డిక్లేర్ చేయాలి. 1 సంవత్సరం తర్వాత వీళ్ళందరినీ మనం పైకి తీసుకొచ్చామనేది అఫీషియల్గా డిక్లేర్ చేయాలని ఒక గొప్ప ఆశయంతో ఈ యాక్టివిటీస్ చేస్తున్నాం. రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడంలో స్వయం సహాయక మహిళలకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వారి నైపుణ్యాలకు కొదవలేదు. మార్కెటింగ్ అవకాశాలు, డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన కల్పించే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించారు. ఈ రోజు 2 లక్షలు 3 లక్షలు కాదు, 10 లక్షల 50 లక్షల 1 కోటి వరకు కూడా లోన్ తీసుకున్న ఎస్హెచ్జి గ్రూపులు ఉన్నాయి. అది వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ నుంచి. అది ఈ రోజు మేము వెళ్ళి బ్యాంకు వాళ్ళకి ఎస్హెచ్జి మహిళలు బాగా ఉంటారండి, లోన్ ఇవ్వండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకర్లకి తెలుసు. అది 25 సంవత్సరాల నుంచి వాళ్ళు చూసుకున్నారు. అది అంటే ఎస్హెచ్జి మహిళలకు లోన్ ఇస్తే రీపేమెంట్ బాగా ఉంటుంది. కాబట్టి మేము మా ఫోకస్ దానికంటే కెపాసిటీ బిల్డింగ్ చేయడం మీద ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా స్కిల్ కూడా కాదు, స్కిల్ కూడా చాలా మందికి ఉంది. స్కిల్ అవసరం ఉన్న చోట స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. కానీ మేము గమనించింది ఏంటంటే స్కిల్ కంటే ఎక్కువగా మార్కెట్ అవేర్నెస్, మార్కెట్ యాక్సెస్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ మీద, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద అలా చేయాలని ముఖ్యం.